తుంపాటి వరప్రసాద్ గారికి, తమ్మినేని రమేష్ గారికి, అలాగే బాబుల వాణి గారికి, వచ్చేసినటువంటి సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మేము ఇక్కడ అమ్మవారి సేవా సమితి 2007లో ప్రారంభించడం జరిగింది. తర్వాత యాక్టివ్గా మా కమిటీ మీద కొత్తగా ఏర్పడిన మెంబర్స్ అందరం కూడా గత 7 సంవత్సరాలుగా ఈ కళ్యాణం నిర్మించడానికి ఇక్కడ అమ్మవారు కార్యక్రమంలో చాలా తక్కువ మంది ఉంటారు. అయినా సరే మేమందరం దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చి సుమారు 7 కోట్లు కలెక్ట్ చేసి ఇక్కడ మాకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అలాగే మా అధ్యక్షులు మందే వెంకటేశ్వర గారు 1 కోటి రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫంక్షన్ హాల్ నిమిత్తం కొడితి చెన్నయ్య సుందరమ్మ కళ్యాణ వేదిక పేరు పెట్టడానికి వాళ్ళ పిల్లలు మా ట్రెజరర్ గారు అయినటువంటి వెంకటేశ్వర గారు 25 లక్షలు, అలాగే డైనింగ్ హాల్కి కోరా కృష్ణారావు సరోజిని భోజనశాలని పేరు పెట్టినందుకు వాళ్ళ కుమారు కోర అబ్బులు గారు 25 లక్షలు, అలాగే పైన మినీ ఫంక్షన్ హాల్ కట్టాం, దానికి కొండెంటి రామారావు గారు, అలాగే మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి కొండెంటి శశి కుమార్ గారు 25 లక్షలు, ఇలాగా అలాగే ఒక 10-12 రూమ్స్కి 5 లక్షలు చొప్పున రూమ్స్కి, అలాగే ఓపెన్ డయాస్కి 10 లక్షలు, ఇట్లా అందరం కలిసి సుమారు 7 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో సుమారు 200 మంది దగ్గర నుంచి ₹1,00,000 డొనేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనం ₹1,00,000 కలెక్ట్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫొటోస్ పెట్టడం జరిగింది కారిడార్స్లో. అలాగే ప్రతి ₹1,00,000 డోనర్కి మేము 2 ఫంక్షన్స్కి 20,000, 40,000, ₹40,000 కూపన్స్ ఇచ్చాం. వాళ్ళు ఏ ఫంక్షన్ చేసినా సరే వాళ్ళకి ఆ ₹40,000 తగ్గించడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మేము గత 3 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా ఈ మండపం రన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ చుట్టుపక్కల టౌన్స్లో అన్నింటికంటే కూడా ఈ హాల్లో లాస్ట్ ఇయర్ అయితే కనుక 100 ఫంక్షన్స్ చేసుకున్నారు. ఈ లాస్ట్ 1 ఇయర్లోనే మేము సుమారు 40-50 లక్షలు ఫండ్ పోల్చడం జరిగింది దీని మీద. సో మీ అందరికీ ఏం చెప్తున్నానంటే నిర్దిష్టం ఒకటే కాకుండా దీని మీద వచ్చిన ఫండ్తో మనం చాలా కార్యక్రమాలు చేయడం అవకాశం ఉంటుంది. మేము ₹1,00,000 దీని మీద ఫండ్ పోసేసిన తర్వాతే సభ కార్యక్రమం స్టార్ట్ చేయడం నిర్ణయించుకున్నాం. నెక్స్ట్ 1 ఇయర్లో ఈ టార్గెట్ రీచ్ అయ్యి ₹1,00,000 ఫండ్ మా చేతిలో ఉన్న తర్వాత మేము ఒక ఎజెండా పెట్టుకున్నాం, ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా తప్పకుండా స్టార్ట్ చేస్తామని